ఏంటి ప్రియా, ఎప్పుడూ లేంది పట్టు చీర కట్టుకుని మరీ మహారాణిలా తయారయ్యావు? ఎక్కడికి? ఎక్కడికేంటండి, ఆదిత్య పెళ్లి కదా. ఓహో, మా వదినొచ్చి బొట్టు పెట్టి పెళ్లికి తప్పకుండా రావాలని పిలిచింది కదా. వెళ్ళకపోతే ఏం బావుంటుంది చెప్పండి. అక్కడికెళ్ళడానికి రెడీ అయ్యాను. ఏంటేంటేంటి, పెళ్లికి బయలుదేరావా? వెళ్ళకపోతే ఏం బావుంటుందా? అసలు నువ్వేనా ప్రియా మాట్లాడుతుంది? కాదులేండి, గుడిపూడి సాంబయ్య గారి భార్యని. నా భార్య అయితే అన్నమాట తప్పదు, మరిచిపోయే అలవాటు కూడా లేదు. ఏం మరిచాను, ఏం తప్పాను? ఆ ఇంటి గడప తొక్కనని శపథం చేశావు, మర్చిపోయావా? అదే మరి, నేనేం మర్చిపోలేదు. సాంబయ్య భార్య పిచ్చిదేం కాదు. నేను ఆ గడప ఎప్పుడు తొక్కుతానన్నానో చెప్పండి. మా వదిన బొట్టు పెట్టి రామ్మా అని పిలిచేదాకా తొక్కను అన్నాను. ఇంతకాలం అదే మాట మీద నిలబడ్డాను. ఇప్పుడు మా వదినే వచ్చింది, నా ఆడపడుచుగా పిలుస్తున్నాను రా అంది. నా కొడుకు పెళ్లికి తాళి తాంబూలం అందుకోవాలి అంది. బొట్టు పెట్టి గౌరవంగా నా విలువ నాకిచ్చి పిలిచింది. నా పుట్టింటి శుభకార్యం, నేను వెళ్ళకపోతే ఎలా? ఇలాగే ఇదివరకు పిలిచింది. పైగా వాడి పెళ్లిలో అక్కడ ఏం జరిగినా అవి నా ఆడపడుచుకు అందాలి అని ముత్తైదువులకి తాంబూలాలిచ్చి పంపింది. అన్నీ హడావిడిగా జరిగాయి, కాని పెళ్లే ఆగిపోయింది. ఇప్పుడు అదే జరుగుతుందని వెళ్తున్నాను. అంత గ్యారెంటీగా ఎలా చెప్పగలుగుతున్నావు? గ్యారెంటీ ఏంటి గ్యారెంటీ? అది ఫోన్ చేసి చెప్పినప్పుడు మీరు ఉన్నారుగా. ఇంకేం గ్యారెంటీ కావాలి? లేకపోతే నా కూతురు నన్ను అక్కడికి ఎందుకు వెళ్ళమంటుంది చెప్పండి. హ్యాపీగా వెళ్ళు అని ప్రత్యేకంగా చెప్తుందా? కొన్ని పనులు చేయడానికి నాకు ధైర్యం చాలదు. అది పక్కనుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇప్పుడు దాని బలం చూసుకునే బయలుదేరాను. పోతే పో, నువ్వు నీ కూతుర్ని ఫాలో అవ్వు. ఏ మీరారా? ఎందుకు రాను? నువ్వు దాన్ని ఫాలో అవ్వు, నేను నిన్ను ఫాలో అవుతాను. నన్ను ఫాలో అవడం కాదు, డ్యూటీలా ఫీల్ అవ్వాలి. డ్యూటీనా? అవును. చూడండి, మీరు మీ డిపార్ట్మెంట్ లో హెడ్ కావచ్చు, మీ మీద చాలా మంది హెడ్స్ ఉండొచ్చు. కానీ మన హోమ్ డిపార్ట్మెంట్ లో మనకి ఒకే ఒక హెడ్ తులసి. అది డ్యూటీ వేస్తే మనం ధర్మంగా చేయాల్సిందే. అదే మనకి హెడ్ ఎస్ఐ, ఏసీపీ, ఐజీ, డిఐజీ. ఓకే, అది మనల్ని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. కాబట్టి మనం దానికి విలువ ఇవ్వాలి, ఫాలో అవ్వాలి. అటెన్షన్! దుర్గా, రేపే పెళ్ళన్నావుగా, గుడికి వెళ్ళి దీంతో అర్చన చేయించి వస్తాను. అలాగే, వెళ్ళరండి. ఇదొచ్చిందేంటి? నన్ను మళ్ళీ బొట్టు పెట్టి పిలిస్తే కాని నేను నీ గడప తొక్కను. బొట్టు పెట్టి పిలిచి తప్పు చేశానా? అయినా ఇదివరకు పిలిస్తే రాలేదు కదా. ఇప్పుడు అంతే అనుకుని ఇలా దిగబడింది ఏంటి? పిలిచి ఎక్కువ చేశానా? ఆడపడుచువని అధికంగా విలువిచ్చి మాట్లాడానా? అగ్రతాంబూలం అంటూ మనసులు మారేలా శపథం మరిచేలా చేశానా? రాను అనుకుంది, వచ్చానని షాక్ అయినట్టుంది. తన పిలుపుకి విలువిచ్చాననుకుంటుందా?
నా కూతురు ఆర్డర్ వేసిందని తెలియదుగా పాపం. ఏంటొదినా అలా చూస్తున్నావు? నీరాకే ఆశ్చర్యం, ఆనందం. మా ప్రియేనా అని అవక్కైపోయాను. నేనే వదినా, మీ ప్రియనే. నీ సంతోషం కోసమే గొడవలన్నీ పక్కన పెట్టి అన్నయ్య బాధపడకూడదని వచ్చాను. అలాగే ఆదిత్య చిన్నబుచ్చుకోకూడదని వచ్చాను. బావా అసలు మేమే వచ్చి ఈ చెల్లెల్ని నువ్వు పిలవాలా అన్నయ్య? పరాయి వాళ్ళకి చెప్పినట్టు పిలిస్తేనే వస్తే ఇక రక్త సంబంధానికి అర్థమే ఉంది చెప్పు? మన ప్రేమకు విలువేముంది? ఇది నా పుట్టింటి శుభకార్యం. పిలుపులేం అవసరం లేదన్నయ్య. ఊరికే రావడం కాదు, బాధ్యతగా పనులు చేయడం పద్ధతి. అది బంధాలకే అర్థం. అయినా వదినొచ్చి పిలిచింది కదా. అవును బావా, అటు హోదాలో అయినా ఇటు వయసులో అయినా నువ్వే పెద్ద. నువ్వు ప్రత్యేకంగా పిలవాలా బావా? రావటం ధర్మం. మా ధర్మం మేం పాటించడం ధర్మం. వచ్చావా ప్రియా అని గుండెలకి హత్తుకుంటావనుకుంటే ఎందుకొచ్చావన్నట్టు చూస్తావేంటోదినా? చచ్చా వచ్చావని సంతోషం పలకరింపులో మర్చిపోయేలా చేసింది. బావా, ముందు ఏం అరేంజ్ చేయాలో చెప్తే తర్వాత నీది డైరెక్షను, నాది యాక్షను. కొంపతీసి ఆ దాక్షాయణి తులసిని వదిలేలేదు కదా? అదేమన్నా ప్లాన్ వేసి వీళ్ళని పంపలేదు కదా? అదే జరిగితే నా బుర్రలో నరాలు చిట్లటం ఖాయం. తులసి మామూలుగా టెన్షన్ పెట్టదు నన్ను. ఆ వదినా, నేను వెళ్ళి ఒక్కసారి వంట వాళ్ళకి పనులు పురమాయించిరానా? ఆ, ఆ, వెళ్ళి మాట్లాడు ప్రియా. అత్తయ్య వచ్చిందేంటి? తను మా గడప తొక్కనని శపథం చేసింది కదా. అయినా వచ్చిందంటే తులసి ఏదో ప్లాన్ చేసి అత్తయ్యని పంపుంటుంది. ఇంకా వెంకటలక్ష్మితో నా పెళ్లి జరగనట్టే. అత్తయ్య, మావయ్య, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటత్తయ్య అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదురా. నాకంతా అయోమయంగా ఉంది. దుర్గమ్మ మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. వీళ్ళు ఊరికే వచ్చుండరు. నా దోష ప్రభావం అంటావా? అయినా కావచ్చు, ఆశ్చర్యమేమీ లేదు. పదండి పదండి, ముందు మన పని మనం పూర్తి చేసుకొద్దాం. ఎదురొచ్చారు కదే, నాకెందుకో డౌట్గానే ఉంది. టైం లేదు, వాయిదా వేస్తే నా పంపు మునుగుతుంది. వెళ్ళి ఆ పూజ పూర్తి చేస్తే అన్నా వీళ్ళు వెనక్కి పోతారేమో. అది నిజమే, పదండి పదండి. అమ్మ ప్రియా, అన్నయ్య, తులసి సంగతి ఏమైనా తెలిసిందా? తెలియలేదన్నయ్య. తెలియకపోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు వదిన ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి తులసి జాడ తెలియకుండా పోయింది. అది గుర్తుకురాని క్షణం అంటూ లేదు. ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తుంది. దుఃఖం బిగబట్టుకుంటున్నా, ధైర్యం కూడగట్టుకుంటున్నాను. ఇటు చూస్తే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు అయిపోయారు. ఎవరితో అయినా చెప్పుకుంటే పరువు పోతుందని బాధ. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాధపడకు, భయపడాల్సిన పనేం లేదు. మీరొస్తే అది వచ్చిందేమో అని అడిగాను. దానికేం కాదు. ఇప్పటిదాకా వచ్చేసిందేమో అన్న ధైర్యంతో ఉన్నాను. ఇంకా రాలేదు అంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు కదా, నువ్వేం పరి అవ్వకు. కాస్త క్లూ దొరికితే చాలు, నిమిషాల్లో దాన్ని పట్టుకొస్తాను. అది నీకేమైనా ఫోన్ చేసిందా? ఆ చేసిందన్నయ్య. అది ఫోన్ చేశాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఏమండి, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఒక నంబర్ నుంచి ఫోన్ చేసింది. ఈ నంబరు నీకు తెలిసేమో చూడు. తెలుసా ఎవరి నంబరో? ఏది చూడండి. చెప్పాను కదా దానికేం కాదని. రేయ్, అది చాలా తెలివైందిరా.
ఈ నెంబరే మన క్లూ. ఆదిత్య, నేను ఈ లొకేషన్ ట్రేస్ చేసి చెప్తాను. అలాగే నాన్న. అత్తయ్య, ఇంకా తులసి వచ్చేసినట్టే. మీరు ధైర్యంగా ఉండండి. నేను నిన్ను ఇప్పుడు ఏం అడిగాను? నేను దానికి మాట ఇచ్చినా ఎందుకు అది తులసిని వదిలేసింది? దాన్ని వదలకుండా వీళ్ళు రారు, వచ్చే ధైర్యం కూడా చేయరు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే? ఏ తులసి, దుర్గమ్మ వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాలా? అయితే అర్జెంటుగా నన్ను కట్టేయండి. ఆవిడికి నేను కనపడేలా మాట్లాడండి. ఎందుకే? చెప్పింది చేయండి. కట్టండి కట్టండి, రండి. కట్టండి త్వరగా. దుర్గమ్మ ట్రాప్ లో పడింది. ఇప్పుడు మాట్లాడండి. ఏంటి వీడియో కాల్ చేసావు? ఏదో ఒక కాలం. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటది? నేను 2 రోజుల్లో నా కొడుకు పెళ్ళని చెప్పాగా. ఆ తర్వాత పదవిని వదిలేస్తానని చెప్పాను కదా. ఈ 2 రోజులు ఓపిక పట్టలేవా? నా మాట మీద నమ్మకం లేదా? ఎందుకు తులసిని వదిలేసావు? నన్నెందుకు టెన్షన్ పెడుతున్నావు? ఏంటి తమాషాలా? నేను తులసిని వదిలేయడమేంటి? చూడు, అది నా దగ్గరే, నా పక్కనే ఉంది. చూడు, వదలడం కాదు, కదలను కూడా కదలదు. ఎంత బిరుసుగా బలంగా కట్టించాను, కనపడుతుందా? కనపడింది. మరీ అంత గట్టిగా కట్టేశావే. కొంచెం వదులు చేయి. పాపం, నా కోసం తులసి చాలా కష్టపడింది. నాకు నీలా జాలి దయ లేదు. అయినా నువ్వే మాట తప్పని దాని అనుకుంటున్నావా? నేను అంతే. అబద్ధం మాట్లాడను. తేడాలొస్తే చెప్పానుగా, దీన్ని లేపేస్తా, నిన్ను ఇరికిస్తా అని. ఆ విషయంలో కూడా అంతే. వదలనందుకు థ్యాంక్స్. పెళ్ళయ్యేదాకా అలాగే ఉంచు. పెళ్లి కూతురు మెళ్ళో అలా పుస్తే పడగానే ఇలా పద వదిలేస్తాను. నువ్వలా పదవి వదిలేయి గాని నేనిక్కడ కట్లు విప్పేస్తా, సరేనా? సరే. తులసితో మాట్లాడతావా? వద్దు వద్దు. ప్లీజ్ ప్లీజ్ దాక్షాయణి గారు, ఒక్కసారి నేను దుర్గమ్మతో మాట్లాడాలి. ప్లీజ్ ఇటు తిప్పండి ఫోను. ఇది చాలా అన్యాయం అత్తయ్య. నా జీవితం నాశనం చేస్తున్నారు. పాపం తగులుతుంది దుర్గమ్మ. చేసిన మేలు మరవడం చాలా తప్పు. నా ప్రాణాలతో ఆటలాడడం నేరం. నన్నిలా బంధించి నువ్వు ఆదిత్య పెళ్లి చేయడం ధర్మమా అత్తయ్య? ధర్మమే. నువ్వు బయట ఉంటే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేస్తావు. నా బతుకుతో ఆడుకుంటావే. నా కలల్లో కళ్ళల్లో దుమ్ము కొట్టావు కదే. నీ తెలివితేటల్ని ఇలాగే కట్టేయించాలి. నీ కొడుక్కి అన్యాయం చేస్తావా? పోవే. నేను చేసేది న్యాయమే. అది కాదు దుర్గమ్మ. ఆపవే, ఆపు. ఇంకా నీ ఆటలు కట్టు. దుర్గమ్మ, నీ తెలివి నీకుంటే నా ప్లాన్ నాకుంది. నిన్ను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా అంతా. ఎస్, కరెక్ట్గా ఇదే లొకేషన్.
ఇది దాక్షాయని ఇల్లు అంటే అమ్మను తులసి గెలిపించిందన్న కోపానికి ఈవిడే ఇక్కడికి తెచ్చి దాచుంటుంది. ఇప్పుడు తెలివిగా లోపలికి వెళ్ళాలి. తులసిని కలిసి ముందు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. తులసి సైలెంట్గా ఉండి ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఆ దాక్షాయిని పెద్ద ప్లాన్లోనే ఉండుంటుంది. అసలు అసలు లోపలికి ఎలా వెళ్ళడం? హలో బ్రదర్, లోపలికేనా? కాదు, బయటికి. జోక్. వాట్ ఇంటెలిజెంట్ ఆన్సర్ బ్రదర్. హలో. హలో బ్రదర్, సేమ్ ఏజ్ కాబట్టి కాస్త ఎమోషన్స్ అర్థం చేసుకుని ఒక చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలా? ఏంటది? అది కాదు బాసు, నీకు తెలుసు కదా ప్రేమ ఎంత మధురమో. ప్రేమించేవాడికి ప్రేమే ప్రపంచం, ప్రేమే జీవితం, ప్రేమే సర్వస్వం అని. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అది కాదు బ్రదర్, లోపల నా లవర్ ఉంది, ఆమెను కలవాలి. ప్యార్ కియాతో డర్నా క్యా అన్నారు కదా, వెళ్ళి తనని కలవాలి. దానికే దారి వెతుకుతున్నా. ఇదిగో దేవుళ్ళ, ఇదిగో నువ్వు కనిపించవు. అంటే ఈ క్యారియర్ నాకిస్తే నేను నీలా వెళ్ళి నా హృదయాన్ని కలిసి కళ్ళారా చూసుకుని కుశలాలు అవన్నీ అడిగొస్తాను. ప్లీజ్, ఓకేనా? వెయిట్. ఈ 500 ఉంచుకో. నేను 5 నిమిషాలు వచ్చేస్తాను, ఓకేనా? వన్ సెకండ్. మరి నా క్యారియర్? నా పని అయ్యాక నీ క్యారియర్ తీసుకొచ్చి ఇచ్చేస్తానులే, ఓకేనా? ఓకే, బాయ్. ఆ దుర్గమ్మ ఏ, ఎవరయ్యా ఎప్పుడూ నువ్వు? అంతే. ఒకసారి పట్టుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వెవరు? టిఫిన్ ఆర్డర్ ఇచ్చారు కదా మేడం. నేనిచ్చింది శంకర్ కేప్ చోటు తీసుకొస్తాడుగా. వాడు పడిపోయాడు మేడం, నన్ను పట్టుకెళ్ళమన్నాడు. అదే మాది ఆ పక్కనే తులసి విలాస్. కొత్తగా పెట్టారు టిఫిన్స్ లో స్వగృహ, సేమ్ టు సేమ్ హోమ్ ఫీలింగ్. మీరు టేస్ట్ చేయండి మేడం, నేనే సర్వ్ చేస్తాను. మీరు తినేదాకా ఉండి నేను ఫీడ్బ్యాక్ తీసుకునే వెళ్ళాలి, ఓకేనా? అరే ఏయ్, మీరందరూ బయటకెళ్ళండి. రండి మేడం. మేడం మీరు కూడా రండి. ఇడ్లీ, కారం పొడి, నెయ్యి, ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. మేడం వడ, అల్లం పచ్చడి తిరిగే ఉండదు మేడం. ప్రేమికులు ఎలా అయితే ఒకళ్ళకొకరు జత కడతారో అలాగే ఇడ్లీ, కారం పొడి, వడ, అల్లం చట్నీ, దోశ, ఉల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ మేడం. మాటలు బాగా మాట్లాడుతున్నావయ్యా. తృప్తి మేడం, తృప్తి. తృప్తా? ఎస్ మేడం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా తృప్తి. తినండి మేడం, చాలా బాగుంటుంది. నా కోసం చివరికి ఇలా సర్వర్ వేషం వేసి ఇలా వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావారా ఆదిత్య? ఎలా ఉంది మేడం? చాలా తృప్తిగా ఉంది. మాటలే కమ్మగా కడుపు నింపుతున్నాయి.